ఇది పంచగవ్యముల చేత తయారయ్యేటువంటి మందులు. పంచగవ్యములు అంటే గోమాత వల్ల వచ్చేటువంటి పేడ, మూత్రము, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, అన్ని రకాలైనటువంటి గవ్యముల చేత, మూలికల చేత తయారయ్యేటువంటి మందులు. అన్ని రోగాలకు కూడా ఈ మందులు నిర్దేశించబడ్డాయి. ఏ రోగమైనా కానీ బాగా తక్కువ అవుతుంది. ఎన్నో రకరకాలైన దేర్ ఇస్ నో మెడిసిన్ ఇన్ ద వరల్డ్ అనేటువంటి కొన్ని రకాల కేసులు కూడా వస్తుంటాయి మా దగ్గరికి. అటువంటి కేసులకు కూడా మేము సాధించగలుగుతున్నాము. ఈ గవ్యముల చేత ఉన్నటువంటి వేదాల్లో ఉన్నటువంటి అష్టాంగ హృదయము, అష్టాంగ సంహిత అనే పెద్ద గ్రంథాలు ఉన్నాయి. అవి 700 సంవత్సరాలు 7,000 సంవత్సరాల క్రితంగా ఉన్నటువంటి గ్రంథాల ఆధారంగా చేస్తుంటాం ఈ వైద్యం. దీని మీద చాలా వరకు అన్ని రోగాలు బాగా నయమవుతున్నాయి. డెంటల్స్ కూడా మీరు చూస్తారా సార్? అవును, రూట్ కెనాల్ అనేటువంటిది చేస్తుంటారు. దానివల్ల పనులు ఊసిపోవడం తప్పించే ఉండదు. అందుకని మా దగ్గర ఉంటాయి, వీటికి మందులు కూడా ఉంటాయి. ఏ రకమైనటువంటి సమస్యలు, చిన్నపిల్లల పళ్ళ గురించి కూడా, కేర్ గురించి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. పంచగవ్యముల చేత వచ్చినటువంటి పండినటువంటి పంటలను తినేటువంటి సాంప్రదాయం మన సనాతన ధర్మం, మన పూర్వీకులు తినేది. ఈ రోజు పరిస్థితులలో ఏ విధమైనటువంటి సాంప్రదాయ సంబంధమైన ఆహారం తీసుకోకపోవడం జరుగుతుంది. దీనిలో అన్ని రకాలైనటువంటి ఏమి జరుగుతుందో అనేది ఎవరు ఊహించని పరిస్థితిలో నడుస్తుంది. నూనెలు ఏమేస్తున్నారో తెలియదు, పిండి ఏమేస్తున్నారో తెలియదు. అంటే ఎవరికి కూడా టైం లేని సమస్యలు ఎక్కువైతున్నాయి. ఉదాహరణకు చూడండి, బజార్లో రొట్టెలు అమ్ముతున్నారు. అందరు పోయి టైం లేక రొట్టెలు కొనుక్కొచ్చుకుంటున్నారు. ఆ రొట్టెలు చేసేటోళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం గమనించలేకపోతున్నాం. వాళ్ళు పురుగంతా పట్టిన బియ్యం ఉన్నాయనుకోండి, సంచి మూట ఇప్పి అసలు గిర్నీలో పోసేస్తే పురుగులు కూడా దాంట్లోనే వచ్చేస్తాయి. మరి అది చేటబట్టి చెరిగే వాళ్ళు లేకుండా అయిపోయినారు. అటువంటి పరిస్థితులలో రొట్టెలు వీటలు ఉండేటువంటి ఏం ప్రాబ్లం అవుతుందో మనకు తెలియని పరిస్థితులు వస్తున్నాయి. కనుక మనం తినే ఫుడ్ను మనమే ఖచ్చితంగా మన చేతుల ద్వారా మనం వండుకొని వాటిని నాణ్యంగా వస్తువులు, అవి బూజు పట్టిందా, ఫంగస్ వచ్చిందా, ప్రాబ్లం అయిందా అని చూసుకొని తింటే ఏ విధమైన రోగాలు రావు. ఆర్గానిక్ ఫుడ్ తినడం లేదు మనం. ఆర్గానిక్ ఫుడ్ అనేది ఉత్పత్తి లేదు, తినడం లేదు. అంటే ఇవాళ ఆవు బొమ్మను పెట్టి కానీ ఏదో పెట్టి కానీ చేసి అమ్మే వాళ్ళు ఎక్కువైపోతున్నారు రోజు రోజుకు. ఎందుకంటే బజార్లో ఏదో లైక్ మైండెడ్ ఉన్నారని చెప్పి చేసుకుంటున్నారు. నిజాయితీగా గవర్నమెంట్ దీన్ని అదుపులో తీసుకొచ్చి దీని సంస్థలు నడిపించి కొంత సబ్సిడీలు ఇటువంటి వాటికి ఇవ్వాలి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇవాళ ఏదో 2 కంప చెట్లు కొట్టే వాళ్ళకి లేబర్కి ఏదో ఇచ్చేస్తుంది అనుకోండి. అటువంటిది కాకుండా వ్యవసాయానికి అనుబంధంగా ఈ ఉపాధి పథకాలను పెట్టినట్టయితే మంచి ఆరోగ్యమైన ఫుడ్ చేసుకోవాలి. ప్రజలు కూడా ఒక రైతును పట్టుకొని ఆ రైతుకు ఆధారపడి, రైతు మీద 5 మందో 10 మందో కుటుంబం ఆధారపడి వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు, భూమి లేదు, ఏది చేసుకోలేము, ఉద్యోగం మాత్రమే చేసుకుంటాం అంటే మీ భూమి అనుకొని మీరు అక్కడ పోయి రైతుతోని అన్ని రకాల మంచి పంటలు పండించుకోండి, అన్ని చేసుకొని మీరు తినండి, ఆరోగ్యవంతులు ఉంటారు. ఆహారమే మనకు ఆయుర్వేద వైద్యం, ఆహారమే వైద్యశాల. మనకు ఒంటిలో ఉన్నటువంటి వంటశాలనే వైద్యశాల. మనకు అన్ని రకాల 48 వస్తువులతోని మనము వంటలు చేసుకోవాల్సి వస్తుంది. మెడిసిన్ దర్యాపల మనకు అన్ని రోగాలకు ఉంటాయి, ఏ రోగాలైనా. అయితే ఈ రోజు పేర్లు మారిపోయినాయి రోగాలకు. పూర్వకాలంలో ప్లేగు అని, గడ్డలని, అవని ఇవన్నీ ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక వైద్య విధానం లోపల ఉండేటువంటి అలోపతి వైద్య విధానం అత్యధికంగా నడుస్తున్నది. ఎందుకంటే ఈ అలోపతి వైద్య విధానము మనకు సంపూర్ణమైనటువంటిది ఇవ్వడం లేదు. సంపూర్ణమైనటువంటి మనకు పరిష్కారం లేదు. కాకపోతే టెంపరీ పరిష్కారం, ఎమర్జెన్సీగా పోవాలి, తప్పులేదు. కానీ ఏమిటంటే మనము ప్రత్యేకంగా ఏ రోగాలు రాకుండా ఏ విధంగా జీవనం గడపాలనేటువంటి ట్రైనింగ్ కూడా ఇస్తాం మేము. ఈ పంచగవ్య విద్యాపీఠం ఇది. ఈ విద్యాపీఠంలో కోర్సు ఇస్తున్నాము, డాక్టరేట్ కోర్సు సర్టిఫికేట్ ఇప్పిస్తున్నాము. ఈ వైద్యంలో అన్ని రకాలు. అంటే మేము చేసేది ఏమిటంటే మానవుని యొక్క మనుగడకు ఏ విధమైన ప్రాణాపాయం లేకుండా 120 సంవత్సరాలు జీవించేటువంటి వైద్య విధానము, గురుకుల విధానం ఉంటుంది మా దగ్గర.
అయితే ఆ గురుకుల విద్యా విధానంలో రెండవ భాగంగా ఆహార వైద్యము, పశుపక్షులకు, అన్ని కూడా జీవరాశులకు, పర్యావరణం శుభ్రం చేయడము, వీటన్నిటి మీద కూడా మేము స్టడీ చేసి నీటి శుభ్రత ఇవన్నీ ఉన్నాయి. అంటే దీని మీద అన్ని రకాలైనటువంటి స్వచ్ఛమైన వస్తువులు మనకు లభించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి మనకు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోకపోయినా ఆటోమేటిక్ గా మన జీవనం గడుస్తుండేది. పూర్వకాలం కూడా అట్లా ఉండేది. 2015 నుంచి బ్యాచ్లు తయారు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ ఉంటది. ఈ ట్రైనింగ్ అతి సులభంగా 8th క్లాస్ 10th ట్రైనింగ్ తీసుకోవాలంటే 8th 10th ఇంటర్మీడియట్ అబోవ్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఎవరికి తగినట్టుగా వాళ్ళకు ఉంటది. క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ పంచగవ్య థెరపీ, మళ్ళీ తర్వాత 1 year కోర్స్ ఉంటుంది, 1 year అప్రెంటిస్ ఉంటుంది, 1 year సంపూర్ణత కోర్స్ ఉంటుంది. మీ దగ్గర నేర్చుకుంటే మీరు ఏదన్నా ఎక్కడన్నా హెల్ప్ చేస్తారా? ఎట్లా? మేము అతి తక్కువ ఫీజుతోనే మా గురుకులము చెన్నైలో ఉంటుంది, హెడ్ ఆఫీసు. అక్కడ మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. మా దగ్గర సెకండ్ సాటర్డే సండే క్లాసులు ఇస్తాము. లేకుంటే 4 నెలలకు ఒకసారి 4 రోజులు క్లాసెస్ ఉంటుంది. వాళ్ళ ఇష్టం ప్రకారంగా, వాళ్ళ కన్వీనియంట్ టైం ప్రకారం మేము కోర్సులు ఇస్తాము. అతి సులభంగా వాళ్ళకి మందులు తయారు చేయడం అన్నీ కూడా నేర్పిస్తాం. దానివల్ల గోరక్షణ జరుగుతుంది, పర్యావరణ రక్షణ జరుగుతుంది, పశుపక్షులు కూడా జీవిస్తాయి. ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా? ఆఫ్లైన్, మనకు ఆఫ్లైన్ క్లాసెస్ చెప్తాము. దానివల్ల వాళ్ళు మంచిగా క్షుణ్ణంగా నేర్చుకొని లేదన్నా ఇప్పుడు వేరే స్టేట్స్ లో కానీ ఎక్కడన్నా ఉన్న వాళ్ళకి ఆన్లైన్ ఏమైనా ఇంట్రెస్ట్ లేకుండా ఫ్యూచర్ లో పెట్టే అవకాశాలు ఉన్నాయి? అటువంటి ఆఫ్లైన్ ఆన్లైన్ కోర్సెస్ కూడా ఉన్నాయి మా దగ్గర. అటువంటి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే రాలేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక వాళ్ళు నేర్చుకోవచ్చు. మీ పేరేంటి సార్? మీరు బ్యాక్గ్రౌండ్ ఏంటి? లక్కరాజు మురళీధర్రావు నా పేరు. 1974 నుంచి నేను ప్రకృతి వైద్యము, అదేవిధంగా హోమియో, ఇవన్నీ రకాలైనటువంటి ఆయుర్వేద వైద్యం ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను. అయితే ఈ పంచగవ్యం మీద గోరక్షణ గురించి నేను ఆంధ్ర తెలంగాణకు అఖిల భారతీయ గోవంశ రక్షణ ట్రస్ట్ బోర్డు కూడా జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా ఉండి, ఇంకా మళ్ళా గోశాలల ఫెడరేషన్ కూడా నేను జనరల్ సెక్రటరీగా ఉండడము, ఇది ఏదో గోవులకు సంబంధించిన చేస్తుంటా కనుక అప్పటి నుంచి ఈ వైద్యం చేసుకుంటూ ప్రకృతి వైద్యం నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు అన్ని రకాల వైద్య విధానంలో నేచురల్ గానే చేస్తుంటాను. ఇది కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి, అంటే పంచగవ్యముల చేత పంచ ప్రాణాలను మనం రక్షించుకోవాలనేటువంటి పద్ధతిగా చేస్తున్నాం మేము. ఇక్కడ చిన్న చాక్లెట్ టైప్ ఉన్నాయి, ఇవి ఏంటి సార్? ఇది ఎట్లా తయారు చేస్తారు మీరు? ఇవి బెల్లము, స్వచ్ఛమైనటువంటి ఆర్గానిక్ బెల్లంతో తయారు చేయబడ్డాయి. ఈ రోజులలో గోమూత్రం సంబంధించినటువంటి మందులు తీసుకోవాలంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. చిన్నపిల్లల దంతాలన్నీ కూడా చాక్లెట్ తినడం వల్ల పోతున్నాయి కనుక అటువంటి పిల్లలకు ఇవ్వాలి. కానీ త్రికట్టు అంటారు. త్రికట్టు అంటే సొంటి, మిరియాలు, పిప్పళ్ళు, వామ ఇటువంటి ఆయుర్వేద దినుసులతో ఏదో ఇట్లా ఓమ బుక్కి జీవించే వాళ్ళు మన పూర్వీకులు. అదే విధంగా సింపుల్ గా ఈ బెల్లంలో ఇవి యాడ్ చేసి మంచిగా చేసి మనము వైద్యం ఏం లేదు, దీంట్లో ఏం సమస్య లేదు. మంచిగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తిన్నట్టయితే సర్ది, వాతము, జ్వరము అన్ని తక్కువయ్యేటందుకు అందరూ సులభంగా తినడానికి తయారు చేయబడ్డాయి. ఆర్గానిక్ బెల్లంతో కలుపుకొని తింటాం. ఉదాహరణకు ఉప్పు వేసుకొని ఏదో కొద్దిగంత ఓమ తినేవాళ్ళు, అట్లా వీళ్ళు టేస్టీగా ఉండాలి అంటే విచిత్రమైనటువంటి రోగాలు దీంట్లో తక్కువ తినాయి. ఉదాహరణకు చిన్నపిల్లలకు నట్టలు అని ఉంటాయి, వానపాము ఏంటంటే క్రీపర్స్, మన పాములు, అటువంటివి అల్లము బెల్లం కలిపి తయారు చేస్తాం. దీంట్లో బెల్లం అంటే వాటికి చాలా ప్రీతి, అసలు ఎంత ప్రాణం పోయినా కానీ తింటాయి. అయితే బెల్లంలో అల్లం కలుపుతాం. అల్లం తింటే మాత్రం ఆ వానపాములు, ఏది మన నట్టలు అంటారు కదా, వార్మ్స్, ఉక్కు వార్మ్స్, రౌండ్ వార్మ్స్, టేప్ వార్మ్స్, ఎన్నో రకాలు ఉంటాయి. అన్ని కూడా ప్రేగుల్లో ఉండేటువంటి ఊసి చనిపోయి వెళ్ళిపోతాయి. పిల్లలు చాలా ఎదుగుదలకు వస్తారు. అందుకని ఏముందంటే దీంట్లో ఈ అల్లము బెల్లము అనేటువంటి కలపడం వల్ల ఈ ప్రయోజనం. ఇదే విధంగా అన్ని కూడా ఎన్నో రకాలైనటువంటి ఇదే విధంగా సులభంగా తిని మనం ఆరోగ్యం. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు నడుపుతున్నారు? ఇక్కడ 2007-8 నుంచి చేస్తున్నాం. ఇంకా వేరే మేము రెంట్ ఇంట్లో ఉండి అక్కడ చేస్తున్నాం. 2007 నుంచి చేస్తున్నాను నేను. అంటే 2007 అంటే 19 years. 19 years. మీ దగ్గర ఎట్లాంటి పేషెంట్లు వస్తుంటారు? సాధారణంగా క్యాన్సర్ పేషెంట్లు బాగా వస్తుంటారు. షుగర్ వాళ్ళకు ఈ జీవితంలో షుగర్ లేకుండా చేస్తాం. దాంట్లో ఏమిటంటే ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు.
అటువంటి లోపం జరుగుతుంది. అటువంటి మళ్ళీ ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తిని చేయడానికి మన దగ్గర మందులు ఉంటాయి ఆహార వైద్యంతోనే. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, ఎవరైనా కానీ సాంబార్ తింటారు, చింతపండు కానీ అన్ని రకాలైనటువంటి పులుపులు వాడతారు కదా, ఆ పులుపు తీపి వాడడం వల్ల మనకు ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ అనేది మొత్తం మటుమాయమైపోయి ఉత్పత్తి కాకుండా అయిపోతుంది, డ్రై అయిపోతుంది. అయితే వాటిని పులుపు తీపిని బంద్ చేయించి మనం మందులు ఇచ్చినట్టయితే వాళ్ళకి ఇన్సులిన్ అనేటువంటిది ఉత్పత్తి అయ్యి, ఆ ఉత్పత్తి అయిన తర్వాత వేరే అవతల నుంచి ఇన్సులిన్ గోళీలు కానీ ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకునే అవసరం లేకుండా తగ్గిపోతుంది. ఇది ఫిజికల్ గా హెల్త్ డిసీజ్ అయ్యి ఉండదు అట్లాంటి వాళ్ళకి మన మీరు ఫిజికల్ లావ్ అయిపోయి మెంటల్ రిటార్డెడ్ వాళ్ళు అన్ని రకరకాలుగా ఒబేసిటీ వచ్చేసేస్తుంది. ఒబేసిటీకి మన దగ్గర ఎలాంటి ఒబేసిటీ కూడా వీళ్ళకు ట్రైగ్లిజరైన్ ఉంటుంది, వాళ్ళకు కొలెస్ట్రాల్ కానీ ఫ్యాటీ లివర్ ఇటువంటి అన్నిటి కూడా దీంట్లో వైద్య విధానం ఉంటుంది. వాటి వల్ల ఫ్యాటీ మెటీరియల్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఉదాహరణకు మనకు ఔషధాలు ఉన్నాయి, ఔషధాలు కొద్దిగా వేడి వస్తువులు, ఔషధాలు తింటే కొవ్వు పదార్థాలు కరిగిపోతాయి. ఈ విధంగా ఆహార వైద్యంతోనే ఉంటుంది ఇందులో అన్ని కూడా. సార్ ఇప్పుడున్న స్విగ్గీ జొమాటో ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుంటారు, తింటున్నారు, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు సలహా అంటే సమయము లేని పరిస్థితులు. ఉదాహరణకు ఐటీ రంగం మన దగ్గర డెవలప్ అయినప్పటి నుంచి పరిస్థితులు ఏమైపోయాయంటే అందరూ కూడా ఆహారము వండుకొని తినేటువంటి ఓపికలు లేకుండా ఉన్నారు, రెడీమేడ్ ఫుడ్ తింటున్నారు. అయితే ఈ ఐటీ వాళ్ళకు కూడా ఎంతో మంది మా దగ్గరకు వస్తుంటారు, స్పైనల్ కార్డ్ కానీ సర్వైటికల్ ప్రాబ్లమ్స్ కానీ అసలు కూర్చోలేని పరిస్థితులు కానీ ఎన్నో రకరకాల నడుము నొప్పులు కానీ వస్తున్నాయి. అంటే వీళ్ళు పూర్వకాలంలో ఫారినర్స్ ఎవరైనా కొత్త కారు కొంటే వాళ్ళు పాత కారు తీసుకుపోయి అక్కడ చెత్తకుండి దగ్గర విడిచిపెట్టి కొత్త కారు కొనేది. అదేవిధంగా వీళ్ళు ఈ ఐటీ వాళ్ళు 10-15 ఏళ్ళు పనిచేసినట్టయితే వీళ్ళ శరీరం పనికి రాకుండా నానా బాధలకు గురైతే ఏ హాస్టల్లో పెడితే వీళ్ళు సంపాదించిన డబ్బేం సరిపోని పరిస్థితుల్లో అయినటువంటి సమస్యలు వస్తున్నాయి కనుక ఫుడ్ వల్ల. అయితే ఆహారం ఏముందంటే వాళ్ళు ఎవరు తింటారు, ఎప్పుడు తింటున్నాం అంటే 1 గంటకు 2 గంటలు రాత్రి చెప్తారు మనకు. అంటే సమయపాలన లేదు. ప్రతి మానవుడు కూడా ఇంటికి సాయంత్రం 6 గంటలకు చేరుకొని రెస్ట్ తీసుకోవాలి, అటువంటి లేదు. 24 గంటలు పనిచేయడం ఇవన్నీ సమస్యలలో అనారోగ్య సమస్యలు బాగా వస్తున్నాయి. ఆహార సమస్య చాలా. ఇప్పుడు ఫ్రిడ్జ్ అని అవి ఏవేవో పేర్లతో పిజ్జా అది ఇదేనో తింటుంటారు. అవి ఎప్పుడు 2 రోజుల ముందు 3 రోజుల ముందు చేసి పెట్టుకోవడం, అప్పటికప్పుడు వేడి చేసి ఇవ్వడము, దాంట్లో కలిపే వస్తువులు. అంటే ఆహారానికి వ్యతిరేక్తమైనటువంటి శరీరారోగ్యానికి వ్యతిరేక్తమైన పదార్థాలతో చేసిన వ్యామోహంతో తినడం వల్ల మనసు. ఉదాహరణకు చూడండి, అక్కడ బజార్లో బజ్జీలు చేస్తుంటాడు, విపరీతమైన పొగ వస్తుంటది, అన్ని బండ్లు పోతుంటాయి, 2 ఫ్రెండ్స్ పోతుంటారు, మరి పోదాంలో తిందాం పదంటాడు. కానీ ఇంత కార్బన్ మోనాక్సైడ్ ఇస్ ద హైయెస్ట్ పాయిజనస్ గ్యాస్ అని అందరికి తెలిసి కూడా ఆ దుమ్ము ధూళి వీటి మీద బజ్జీల మీద వాడుతుంటే వాడు ఎంబడే అక్కడ పోయి కొని తింటుండే. ఒక్కరా తింటే ఏమైతే సార్ అంటే కార్బన్ మోనాక్సైడ్ మింగిన తర్వాత నీ శరీరంలో పోయి ఆ కణాలు పోయి క్యాన్సర్ తెస్తాయో ఏం తెస్తాయో అవగాహన లేకుండా విచక్షణ లేకుండా తింటున్నారు కనుక ఆరోగ్యానికి చాలా పెద్ద ముప్పు ఈ ఆహారమే. అలవాట్లలో శ్వాస కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి దానికి మీరు క్లినికల్ మీ దాంట్లో ఎట్లా ఇస్తున్నారు మెడిసిన్? మన యొక్క ఊపిరితిత్తులు ఇది దీని పద్ధతి ఏమిటంటే వాయువులో ఉండేటువంటి ఆక్సిజన్ నైట్రోజన్ 1:4% ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు వాళ్ళ ఏమైపోయిందంటే 11% 12% ఆక్సిజన్ ఉంటుంది, మిగతాదంతా కూడా పొల్యూషన్ వాయువులే, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులే బాగా జమవుతున్నాయి. కనుక రక్తాన్ని శుభ్రం చేయడానికి ఉన్నటువంటి ఈ ఊపిరితిత్తుల్లో ఇటువంటి ధూళి కణాలన్నీ చేరి రోగాలు రావడము జరిగి ఆ ఊపిరితిత్తులు చెడిపోయి అస్తమా, దమ్ము, అన్ని రకరకాలైనటువంటి బ్రోంకైట్ ఇవన్నీ వచ్చేసేసి వాళ్ళకు ప్రాణాంతకం అయిపోతుంది. కనుక చికిత్స ఏంటి సార్? వీటికి చికిత్స మేము తప్పనిసరిగా ఉంది. ఎంత లంగ్స్ చెడిపోయినప్పుడు కూడా హాస్పిటల్లో లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ ఇటువంటి లంగ్ క్యాన్సర్ను కూడా మేము మందులు ఇస్తున్నాము. దానివల్ల దగ్గు, దమ్ము, అస్తమా ఏమి లేకుండా ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు. సార్, మీరు ఒక ఆయుర్వేద డాక్టర్ గా నేను అడుగుతున్నాను, సుమారు రోజుకి ఎంతమంది వస్తుంటారు మీ దగ్గరికి? ఒకరోజు 5, 6, 10 మంది వస్తుంటారు. సాధారణంగా కొంతమంది ఎట్లా అంటే తినడానికి ఇష్టం లేదు, గోమూత్రం ఇష్టం లేదు అనేటోళ్ళు రావడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, అన్ని చేసి అన్ని రకాలుగా మేము మందులు ఇస్తుంటాం.
వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది సార్? అంటే ఫీడ్బ్యాక్ లో ప్రాబ్లం లేదు. మాకు ప్రతి ఒక్కరికి రిజల్టేటివ్, వాళ్ళు వాడగలిగి మంచిగా ఓపికతోని పథ్యం చేసి వాడగలిగిన వాళ్ళకే మేము ఇస్తాం. వేరే వాళ్ళకు అన్ఇంట్రెస్టెడ్ గా వచ్చే వాళ్ళకి ఇవ్వం మేము, మందులు వేస్ట్ అవుతాయని. ఎవరు కూడా ఫెయిల్యూరిటీ అనేటువంటిది లేదు. సార్ ఈ మందులు మీరే తయారు చేస్తారా? ఈ మందులు మేమే తయారు చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా కొనం మేము. ఓన్లీ గోమూత్రం అంతా మా గోశాల ఉంది కొంగర కళాల్లో. ఆ గోశాలలో యజ్ఞము హోమాలు ఇవన్నీ చేస్తుంటాము. అక్కడ మనకు ఆరోగ్యంగా పర్యావరణానికి చాలా శుభ్రంగా ఉంటుంది. ఆర్గానిక్ మూలికలు పండించడం జరుగుతుంది. అదే మూలికలతో మందులు తయారు చేసి ఇక్కడ మేము ఇది చేయడం, మేమే మందులు తయారు చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా మందులు కొనం. మూలికలు మాత్రం ఏదైనా అత్యవసర పరిస్థితులను వేరే దగ్గర తెస్తాం. అన్ని మూలికలు కూడా దాంట్లో ఇప్పుడు ఒక 1/2 ఎకర్ ల్యాండ్ పెట్టినాం మేము. దాంట్లో అన్ని మూలికలు కూడా పండించుకుంటున్నాం అవసరాన్ని బట్టి. ఇంకా ఇంకో 1 ఎకర్ కూడా వేరే ఎక్స్టెన్షన్ చేసినాం. పశువులు మేము ఉన్నాయి కదా సార్ మీ దగ్గర? 200 దాకా ఆవులు ఉంటాయి మా దగ్గర. దాని నుంచి వచ్చిన పాలు నెయ్యి దాంతోనే కదా సార్ మీ మెడిసిన్ తయారు చేసేది? అంటే మా దగ్గర ఒక విషయం ఏముందంటే, కబేలాలకు పోయే ఆవులే వస్తాయి. అవి ఇచ్చాపురము, శ్రీకాకుళం అట్లా ఉంటాయి. అవి పహాడీ గాయ అంటారు, గుట్టలలో తిరిగి ఇంటికి వచ్చేస్తాయి వాళ్ళ దగ్గరికి. వాళ్ళు రంజాన్ అటువంటి పీరియడ్లలో వీళ్ళని అమ్ముకోవడం చేయడము కొన్ని జరుగుతుంటది. అటువంటి పాలు ఇచ్చే రకంగా ఉండవు కనుక పాలతో యొక్క సంబంధం లేదు. అత్యల్పమైన దూడకు సరిపోయేటన్నే పాలు ఉంటాయి. గోమూత్రమే మాకు ప్రధానం కనుక గోమూత్రంతోనే ఎక్కువ మందులు నడుస్తుంటాయి. పాలు, నెయ్యి ఇటువంటి పదార్థాలు మంచి గోశాలలు ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో మేసి వచ్చేటువంటి ఆవులు 24 గంటల పొద్దున సాయంత్రం అటువంటి ఆవుల ద్వారా వచ్చినటువంటి గవ్యములను మాత్రమే మేము స్వయంగా పోయి పర్చేజ్ చేసుకోవడం చేస్తుంది. కొంత మాత్రం మా దగ్గర కూడా గీరావులు పెట్టి 15-20 లీటర్లు తీసి నెయ్యి తీస్తాము. అతి తక్కువగా ఇది సరిపోదు మాకు. అవతల కూడా మంచి నమ్మకమైన స్నేహితుల దగ్గర అటువంటి వాళ్ళ దగ్గర తీసుకుంటుంటాం. సార్ లాస్ట్ సార్, మీరు మన దగ్గర ఏమేమి మెడిసిన్స్ ఉన్నాయి, ఎట్లాంటి వాళ్ళకు మీరు చికిత్స అందిస్తారు? జాయింట్ పెయిన్స్ వాళ్ళకు చాలా వరకు, అంటే ఇక్కడ కాళ్ళల్లో గుజ్జు లేదు, అరిగిపోయింది. ఎముకలు అరిగిపోయింది అంటారు కానీ ఎముకలే అరిగిపో, మధ్యలో ఉన్నటువంటి గుజ్జు అరిగిపోతుంది. ఈ మెడల్లో సర్వైటికల్ ప్రాబ్లము, సయాటికా, వీటికి బ్రహ్మాండంగా మందులు ఉంటాయి. లివర్ సిరోసిస్ అనేటువంటి ప్రాబ్లం కూడా, క్యాన్సర్ కూడా, ఇంకా లివర్ కు సంబంధించిన ఫ్యాటీ లివర్ కానీ, ఇంకా గాల్ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్. అంటే ఉదాహరణకు అవతల హాస్పిటల్లో గాల్ బ్లాడర్ స్టోన్ అంటే ఏదో 2-3 ఎంఎం వచ్చిందంటే తీసేస్తున్నారు. గాల్ బ్లాడర్లు తీయకుండా మా దగ్గర వైద్య విధానం నడుస్తుంది. కిడ్నీ స్టోన్స్ వస్తాయి. కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకు కూడా స్టోన్స్ కరిగిపోయేటట్టుగా ఇస్తాము. రణపాల అనేటువంటి చెట్టు ఉంది, అంటే అసలు స్టోన్ ను పౌడర్ చేసి పడుతుంది. అటువంటి మూలికలు మనకు దైనందిన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మూలికలు వాటి యొక్క అడ్రస్ లేకుండా పోతున్నది. ఎందుకంటే పూర్వీకులు ఉండేటువంటి వాడేటువంటి విధానం కూడా మనకు తెలియకపోవడం వల్ల కూడా పోతున్నది కనుక గ్రంథాల ద్వారా మేము అటువంటి దీనివల్ల డాక్టర్ కోర్స్ కూడా చెప్తున్నారు కదా? అవును. డాక్టర్ కోర్స్ టైమింగ్స్ ఏంటి, తర్వాత మీ అడ్రస్ ఏంటి? డాక్టర్ కోర్సు సెకండ్ సాటర్డే సండే అనేటువంటి 2 రోజులు అందరూ వీలుగా ఉంటుంది కనుక అట్లా సెలెక్షన్ చేయడం జరిగింది. అయితే ఇంకొక రెండవ విషయం ఏముందంటే, మనకు మా యూనివర్సిటీ ప్రకారంగా 4 నెలలకు ఒక సెమిస్టర్ అని పెడతాము, 3 నెలలకు ఒక సెమిస్టర్ అని పెడుతుంటాము. 5 రోజులు లెక్కన 20-25 రోజులు చేస్తాము. కానీ సరిపోలేదు. ఇప్పుడు మేము 40 రోజుల వరకు కూడా దీన్ని పొడిగించి దీన్ని మంచిగా వాళ్లకు విద్యను అభ్యసింపజేస్తున్నాం. ప్రాక్టికల్స్, మందులు తయారు చేయడం అన్ని ఇక్కడ చేస్తాము. 4 రోజులు వసతి భోజనం అన్ని కలుపుకొని కూడా మేము వాళ్లకు విద్య నేర్పుతాం. ఇక్కడ మేము చైతన్య నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ నెంబర్ 10 అని మీరు కొట్టుకుంటే లొకేషన్ వస్తుంది. పంచగవ్య విద్యాపీఠము అంటే కూడా వచ్చేస్తుంది. పంచగవ్య విద్యాపీఠము చైతన్య నగర్ అని కొట్టుకోవచ్చు. దీన్ని ఇప్పుడు పంచవిద్య ఆశ్రమంగా మారుస్తున్నాము. ఇప్పుడు పైన అకామిడేషన్ ఇస్తున్నాము. ఆహార వైద్యం మీద అన్నిటి మీద కూడా ముందు భవిష్యత్తులో అన్ని యజ్ఞములు, హోమములు, దీనివల్ల ప్రయోజనాలు, దాని గురించి కూడా ఎడ్యుకేషన్ చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన టైం ఇవ్వడం. జై గోమాత. ఆక్సిజన్ అంటే ఏదో చెప్పారు సార్, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఆక్సిజన్ అంటే ఎన్నో మూలికలను అరణ్యంలో ఆవులు మేసి రావడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని మూలికల సముదాయంతో మేము తయారు చేసేటువంటి ఈ పౌడర్ వల్ల 46.66 ఆక్సిజన్ లభిస్తుందని చెప్పి 2వ ఆయుష్
సెకండ్ ఆయుష్ ప్రపంచంలో అక్కడ ఢిల్లీలో ఉంది, అక్కడ చేయడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు 65.6 వరకు కూడా ఆక్సిజన్ను డెవలప్ చేసినాం. అంటే ఆక్సిజన్ ఈజ్ ద హైయెస్ట్ కాస్టెస్ట్ మెటీరియల్ మనకు. అంటే ఈ ఆక్సిజన్ ఇంత సులభంగా ఇది నీళ్ళలో వేసుకొని తాగినట్టయితే ఎంత 33 ఎలిమెంట్స్ శరీర ఆరోగ్యానికి కావాలి మనకు. అటువంటి 33 దీన్ని ఎట్లా తీసుకోవాలి, ఎట్లా తయారు చేస్తారు సార్ మీరు? కేవలము ఒక 10 లీటర్ల నీటికి ఒక ఐస్ క్రీమ్ చెంచాడంత వేసుకుంటే చాలు, వాటర్లో దాంట్లో నీళ్ళలో కలిపి తాగొచ్చు. ఓకే. అదేదో భస్మంగా కడుపులో కొద్ది అవుతానే టెన్షన్ ఏం లేదు. ఆరోగ్యానికి చాలా మంచిది, యాసిడిటీని కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జై గోమాత.